ఏమాత్రమును రేపు కొనక పలుమారు కోపము అణుచుకొనివాడు కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు మన పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. భక్తుడు కీర్తనకారుడు ఆసాపు కీర్తన ఇది. ఈ ఆసాపు కీర్తనలో భక్తుడు దేవుని గొప్పతనాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడంట. ఈ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి వారు ఎలా ఉంటూ వచ్చారో ఆ విషయాలను చెప్తూ వచ్చాడు. వారి మధ్యలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పటికీ వారు దేవునికి విరోధంగా జీవించిన జీవితము, వారు ఇంకా పాపము చేస్తూ వచ్చిన స్థితి, దేవుడు వారి మీద కోపాన్ని తెచ్చుకున్నప్పటికీ మరలా పాపం చేస్తూ వారి హృదయాలు ఆయన ఎడల స్థిరంగా లేనప్పుడు, ఆయన నిబంధనని నమ్మకంగా గైకోలేనప్పుడు, నోటి మాటతో వారు ఆయన్ని ముఖస్తుతి చేస్తూ వచ్చినప్పుడు, తమ నాలుకలతో ఆయన్ని బొంకుతూ వచ్చినప్పుడు, ఎన్నో విధాలైనటువంటి పాపము వారు చేస్తూ వచ్చినప్పటికీ వారు దేవుడిగా వారి మధ్యలో ఎన్నో అద్భుతాలు చేసిన ఆయన యందు వారు విశ్వాసం ఉంచలేదు. ఇవన్నీ ఇలా చేసినప్పటికీ దేవుడు అంట వారి ఎడల ఆయన వాత్సల్య సంపూర్ణుడై, ఆయన ఎలా ఉన్నాడు? వాత్సల్య సంపూర్ణుడై. నిజమేనండి, మన దేవుడు వాత్సల్య సంపూర్ణుడు. అన్ని చేసిన వారిని ఆయన నశింపజేయలేదంట. వాత్సల్యతలో సంపూర్ణత కలిగిన వాడు. 116వ కీర్తనలో 5వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. అవర్ గాడ్ మెర్సిఫుల్ గాడ్. వాత్సల్యత గల దేవుడు. నిజమేనండి, వాత్సల్యత గలవాడు ఆయన. వాత్సల్యత మనం చూచినప్పుడు, ఆయన ప్రేమను మనం చూచినప్పుడు మనకు అర్థమవుద్ది నిజంగా ఆయన ఎంత గొప్ప వాత్సల్యపూర్ణుడో మనకు అర్థమవుద్ది. ఆయన వాత్సల్యం చాలా గొప్పదండి. ఆ వాత్సల్యత మాత్రమే కాదు, వాత్సల్యతలో సంపూర్ణత్వం కలిగిన వాడంట. అర్థమవుతుందండి? ఇలాంటి వాడు వాత్సల్యత కలిగి ఉండడమే కాదు, ఆ వాత్సల్యత విషయంలో ఆయన సంపూర్ణత్వం కలిగిన వాడు. సంపూర్ణమైన వాత్సల్యం ఆయన దగ్గర ఉంది. కొంచెం కాదు, ఏదో కొద్దిగా కాదు, ఆయనలో సంపూర్ణమైనటువంటి యొక్క వాత్సల్యత ఆయనలో మనం చూడగలుగుతున్నాము. వాత్సల్యపూర్ణుడిగా, సంపూర్ణ వాత్సల్యత గలవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఒక పాట రాశాను చాలా కాలం కిందట నేను. వాత్సల్యపూర్ణుడు నా యేసు దేవుడు, నన్ను చూచి కరుణించాడు. అంతేకాకుండా నా యొక్క పాపినని నన్ను ఎరిగి ఆయన నన్ను రక్షించాడు అనే పాట. మన ప్రభువు వాత్సల్య సంపూర్ణుడండి. ఆయన వాత్సల్య సంపూర్ణుడిగా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇక్కడ అదే చెప్పాడు, ఇన్ని ఇశ్రాయేలు ప్రజలు చేసిన
అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక. ఈ వాత్సల్య సంపూర్ణుడైనటువంటి ప్రభువు వారిని అనగా నిన్ను నన్ను నశింపచేయక, వారి దోషమును, వారి పాపమును, వారి జీవితంలో ఉన్నటువంటి ఒక మలినమును దేవుడు తొలగించేసి క్షమించేసి వారిని కనికరించడానికి ఇష్టపడ్డాడంట. ఇశ్రాయేలు ప్రజల దోషాలు మనకి తెలియనివి కావు కదండి. వారి పాపాలు 78వ కీర్తనలో మనం చూస్తే పెద్ద లిస్ట్ ఉంది. 10వ వచనం చూడండి. చూసారండి, ధర్మశాస్త్రం నిబంధన వారు గైకోలేకపోయారంట. ధర్మశాస్త్రం నిబంధన వారు అనుసరించలేకపోయారంట. వారి కొరకు దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. కానీ ఆ ఆశ్చర్య కార్యాలు సైతం వాళ్ళు గుర్తించలేకపోయారంట, ఎరగలేకపోయారంట. 17వ వచనం చూడండి. ఇంకా ఆయనను చూసారండి, వారి కొరకు బండలు చీల్చాడు, సముద్రమంత సమృద్ధిగా నీళ్లు ఇచ్చాడు, సముద్రాన్ని పాయలు చేశాడు, అలాగే వారిని సముద్రంలో నడిపించాడు. పగటి వేళ మేఘములో, రాత్రి అగ్ని ప్రకాశములో ఉండి వారికి త్రోవ చూపాడు. అరణ్యంలో బండలు చీల్చి నీళ్ళిచ్చాడు. అయినా కూడా ఆయనకు విరోధంగా ఇంకా నువ్వు పాపము చేయొచ్చు వచ్చరే. చూసారా, నేను కూడా ఇలాంటి వారమే. మనల్ని సృష్టించాడు, తన రూపం ఇచ్చాడు, మనల్ని పోషించాడు, మనల్ని బలపరుస్తూ వచ్చాడు. అయినా మనం లోకంలో పాపములో జీవిస్తూనే వచ్చాం. ఇప్పుడు మనల్ని యాక్చువల్గా ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు నశింపజేయాలి. వారిని నశింప చేయలేదు, చాలా ఓర్చాడు ఆయన. నిన్ను నన్ను కూడా నశింప చేయక మన దోషాలన్నీ కూడా ఆయన భరించాడంట. మన దోషాలన్నీ ఆయన సహించాడంట. మన దోషాలు 79వ కీర్తన 8వ వచనం చదవండి ఒకసారి. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషాలు జ్ఞాపకం చేసుకొని బహుగా కృంగిపోయాం. మేము కృంగిపోవడం గల కారణం ఏంటంటే మా పూర్వుల దోషాలు. నిజమే, మన పూర్వీకుల దోషం, ఆదామవ్వల పాపం నా మీద, నీ మీద, మన మీద వచ్చింది. దానివల్ల మనం బహుగా ఏమైపోయాం చెప్పండి? కృంగి ఉన్నాం. మన పితరుల పాపం మనల్ని కృంగదీసింది. అంతేకాకుండా ఇప్పుడు మనం చదువుకున్నట్టు 78వ కీర్తనలో మనం చదివినట్లు 38వ వచనంలో మన దోషం మనల్ని నశింప చేసే స్థితికి తీసుకొచ్చింది మనల్ని. చూడండి, కొన్ని వ్యాధులు మనుషుల్ని మరణానికి తీసుకెళ్తాయి కదా. కొన్ని వ్యాధులు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయి? మరణానికి తీసుకెళ్తాయి కొంతమందిని. పాపం ఏదో చిన్న వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి వల్ల ఆయన లేకపోతే ఆమె మరణించింది అనుకో, అయ్యో చిన్న అనారోగ్యం లేక ఈ వ్యాధి ఆమెను చంపేసింది అంటాం మనం కదా. అలాగే మన దోషం, మన పాపం, మన శాపం మనల్ని నశింపజేసే స్థితికి తెచ్చింది. మనల్ని బహుగా మనం కృంగిపోయాం. దానివల్ల నశించిపోతున్నామనే భయం మనల్ని పట్టింది. ఎన్ని నష్టాలు వచ్చినాయి చూడండి పాపం వల్ల. నశించిపోయే స్థితి, అయ్యో నశించిపోతున్నామనేటువంటి యొక్క భయం, అయ్యో నా జీవితం ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతారో అనేటువంటి యొక్క బాధ, కృంగుదల, ఇవన్నీ మనలోకి వచ్చాయి. కేవలం దేని వల్ల చెప్పండి? మన దోషం, మన పాపం, మన శాపం,
ఇవన్నీ మనల్ని ఇలాగా కృంగదీశాయి. ఇంకా చూస్తే కీర్తన 38:4 వచ్చింది మీరు చదివితే, నా దోషాలు నా తల మీదగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె. ఏమైనా దోషాలంట, అమ్మా వింటున్నారా? దోషాలంట ఏమైనాయి? మీద మోపబడ్డాయంట. ఆ దోషాలు మోపబడి మనల్ని ఏం చేశాయి అంటే మోయలేని బరువులాగా మన మీద నెత్తి మీద కూర్చున్నాయి. అలాగ మనం కృంగిపోయాం. మొయ్యలేని బరువు ఎవరైనా మీ మీద 100 కేజీలు బస్తా పెట్టారనుకోండి, మెళ్ళేమైపోతాయి, ఇరిగిపోతాయి దెబ్బకి. ఒకవేళ ఏదో కష్టం మీద 100 కేజీలు బస్తా పెట్టారు కదా అని మోసాం అనుకోండి, మెడలన్నీ నొప్పులు అయిపోతాయి. అవునా కాదా? ఈ పాపం కూడా 100 కేజీల బస్తా కంటే బరువు. మనల్ని ఏం చేసిందంటే కురంగదీసేసింది. మనల్ని ఏం చేసేసిందంటే మనల్ని కురంగదీసేసింది. కురింగిపోయాం. మొయ్యలేని బరువు మనల్ని నిలబెట్టకుండా పడగొట్టింది. పాపం, దోషం, శాపం మనల్ని ఇలా చేసింది. దేవుడు ఈ స్థితిలో ఉన్నామని ఎరిగి మనల్ని నశింప చేయలేదంట, రక్షించడానికే ప్రయత్నం చేశాడు. అంటే మనుషులు అయితే ఏం చేస్తారు చెప్పండి? మనం ఏదన్నా పరిస్థితిలో ఉంటే మనల్ని ఆ పరిస్థితుల నుంచి పైకెత్తాలని చూడరు, ఇంకా తోసేయాలని చూస్తారు. లేకపోతే మనల్ని సేవ్ చేయాలనుకోరు. ఒక విధంగా చూస్తే నష్టం చేయాలనుకుంటారు. కానీ ప్రభువు మనల్ని సేవ్ చేయాలనుకున్నాడు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. వెంటనే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? నశించిపోతున్న మనల్ని దోషం, పాపం, శాపంలో ఉండి కృంగిపోయి నశించడానికి సిద్ధంగా ఉండి భయంతో ఉండి మోయలేని బరువు చేత పడిపోయిన మనల్ని వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు నశింప చేయలేదు సరికదా, రక్షించడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి, లేక రక్షించడానికి లోకానికి మన కొరకు ఆయన వచ్చాడు. ఆయన వాత్సల్యం సంపూర్ణమైంది. అందుకే మనం నశింప చేయలే, రక్షించాలనుకున్నాడు. నిన్ను నన్ను నశింప చేయాలనుకోలే. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం, ఆయన కనికరం, జాలి, దయ, కృప ఇవన్నీ కలగలిపి నిన్ను నన్ను నశింప చేయాలనుకోలేదు, కానీ రక్షించాలి అన్న ఆలోచన ఆయనలో, ఆ తండ్రిలో పుట్టిందంట. తండ్రిలో పుట్టి మనల్ని ఆయన నశింప చేయకుండా తన వాత్సల్యం మన మీద కనుపరిచాడు. చూడండి, విలాపవాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. తీసి చదవండి అందరూ. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎలా ఉంది? ఆయన వాత్సల్యత, ఆయన వాత్సల్యం అంట ఎడతెగక ఎవరి మీద నిలిచింది? ఎవరి మీద చెప్పాలి? ఎవరి మీద అండి? చెప్పట్లే చాలా మంది. ఎవరి మీద? మన మీద అంటాకంటే నా మీద అనాలి. ఎవరి మీద? మన అనే మాట వాడకూడదు అసలు. ఇలా సమాజంలో అయితే అస్సలు వాడకూడదు. మన అనే మాట వాడకూడదు. ఎవరైనా సరే మమ్మల్ని రక్షించావు అనకూడదు, నన్ను రక్షించావు. మన అంటే అందరికీ వర్తిస్తుంది. అది ఏకవచనం కాదు, బహువచనం. మేము పడిపోయిన ఆయన, శాపంలో పడిపోయిన తండ్రి, దోషంలో పడిపోయిన ప్రభు అంటారు చాలామంది. మేము పడిపోయామంటే అవతల సంగతి నీకు తెలుసా? ఈ సంగతి నువ్వు చెప్పుకో. నేను పడిపోయాను ఆయన, నా దోషం తండ్రి. చాలామంది ప్రార్థనలో కూడా మా పాపాలన్నీ క్షమించేసావు తండ్రి. మా పాపాలని కాదు, నా పాపం
నేను ద్రోహినయ్యా, ఇలా చెప్పాలి ఆరాధనలో. నేను పాపినయ్యా. ఏకవచనం చెప్తే ఏమనుకుంటారంటే చాలామంది ఏమన్నా అనుకుంటారని భయం. ఎరా ప్రకాష్, అర్థమవుతుందా? ఏకవచనం చెప్పి ప్రభువా నేను పాపినని అంటే ప్రకాష్ ఏ పాపం చేశాడరా బాబు అని అందరూ అనుకుంటారని. ప్రకాష్ ఏమంటాడు? నేను పాపినయ్యా అండు, మేం పాపులమయ్యా అంటాడు. అంటే మేమంటే అందరి మీద వచ్చేది కదా, కలిసిపోద్ది గుంపులో గోవిందయ్య అని. ఆడ అంటాడని కాదు, మన సంగతి అందరూ మనకు ఆడి పేరు చెప్పారు. నా పాపం. అందుకే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక, నా మీద నిలిచింది కనుక. అంటే కీర్తనాకారుడు భక్తుడు రాసింది అందరి కొరకు రాశాడు ఆయన. ఇది వర్తించుకునేటప్పుడు మన కొరకు చెప్పుకోవాలి. నేను నిర్మూలం, నాశనం కాలేదు అంటే ఆయన ప్రేమ మన మీద నిలిచింది. మొట్టమొదటి అంశం, మనం పాపులమే, మనం ద్రోహులమే, పాపం వల్ల మనం బహుగా కృంగిపోయాం, నశించిపోతూ వచ్చాం, భయంతో నిండిపోయాం, మోయలేని బరువు వల్ల పడిపోయాం, ఆ పాపం వల్ల పడిపోయాం. అయితే దేవుని వాత్సల్యత నా మీద అలాగే నీ మీద ఏమైంది? నిలిచింది. ఇశ్రాయేలు ప్రజల మీద మేఘం నిలిచినట్టు వాత్సల్యం నీ మీద నా మీద నిలబడింది. లేకపోతే ఏమైపోదాం? నాశనం అయిపోదాం. అసలు ఎప్పుడైనా మీరు ఎరిగారా? యేసుప్రభు నమ్మకపోతే నువ్వేమైపోదువో, అసలు ఎలాగుందువో. ఒకరోజు మాకు ఆమె ఇలా చెప్పింది, అయ్యగారు నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి. ఒకవేళ యేసుప్రభుని నమ్ముకోకపోతే నేను ఫ్యాన్కి తాడువేసుకొని ఉరేసుకొని ఇప్పటికి ఎప్పుడో చచ్చిపోతున్నాను. నన్ను దేవుడు ఏం చేశాడు? రక్షించుకున్నాడు, నన్ను ప్రేమించాడండి. దేవుని వాత్సల్యం, దేవుని ప్రేమ, జాలి, కనికరం, దయ నీ మీద ఏమైంది? నిలిచింది. అందుకే నిర్మూలం కాలేకపోతుంది. చచ్చిపోతాం ఎప్పుడో. నేను కూడా ఎప్పుడో చచ్చిపోతున్నాం, ఎప్పుడో చనిపోతున్నాం. ఒకసారి మా నాన్నగారు అన్నారు, ఓ రోజు అంట మా నాన్నగారు బెంజమిన్ గారు నాన్నగారు వాళ్ళ నాన్నగారు మంచి ఫ్రెండ్స్, ఒక ఆయన ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు. ఒకరోజు ఖాళీ పడవ గోదావరి నదిలో ఉంటే ఆ పడవెక్కి మోగ మనసులు పాట పాడుతున్నారంట. మోగ మనసుల్లో సినిమాలో ఆ నక్కినే నాగేశ్వరరావు పాడతారు కదండి పాట, ఆ పాట పాడుతున్నాడు. మరి ఏ పాట అది? మంచి పాట, మంచి ఇట్టు పాట. ఇది పాడుతూ ఉంటే ఆ తాడు దిగిపోయిందంట. తాడు దిగిపోతే గోదావరి నదిలో పడవ ఏమైపోతుంది? వెళ్ళిపోతా ఉందంట. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఇంకో ట్విస్ట్, ఆ పడవకి కన్నం ఉందండి, నీరు పడవలోకి వచ్చేస్తుందంట. డొక్కుతో ఒక ఆయన తోడుతున్నాడంట, ఒక ఆయన ఏమో కర్రతోనేమో పడవనేమో తోస్తున్నాడంట. వాళ్ళు తోస్తుంటే గోదావరిలోకి అంట ప్రవాహం. అందులో అది ఇంకా దగ్గర సముద్రం, చాలా కొద్ది కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంటుంది. ఇంకా ఆ స్పీడు వెళ్ళిపోతుండదు గబగబా. అది చాలా కష్టం. మురమళ్ళ దగ్గర కష్టమైన ఆ గోదావరి, చాలా లోతు కూడా. అక్కడ వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో ఎవరో చూశారు, అరే ముగ్గురు కుర్రాళ్ళు ఆ పడవలో ఉన్నారు, చేపలు కాదురా బాబు, ఎవరు మామూలు. ఒక నిమిషంలో, ఒక రెప్పపాట్లో దేవుడు తప్పించాడు. నా ముందు షోడాలు బండి సైకిల్ మీద పెట్టుకొని ఇంత కేసు పెట్టుకుని 3 కేసులు 4 కేసులు పెట్టి వెళ్తున్నాడు. ఆయన వెనకాల వెళ్తున్నాను నేను. అందులోకి మా కొత్తపాలలో అక్కడ సంఘస్థురాలు ఒక అయ్యగారు ప్రైజ్లాడు ఉంది. అమ్మ ప్రైజ్లాడు ఏంటి అమ్మ బాగున్నావు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగి ఒక 5-6 మాటలు మాట్లాడాను.
నిలబడి ఆ రోడ్డు మీదే ఆ షోడాలు నన్ను కాదు అలాగే వెళ్ళిపోయాడు ముందుకి పడిపోయింది, పేలిపోయినాయి షోడాలు. ఆ పక్కన వాళ్ళకి దెబ్బలు తగిన ఒకవేళ నేను ఆయన పనక వెనకాలే ఉండుంటే ఎక్కడ తగులను అక్కడే నేను చనిపోయాడు. నిర్మూలన చేయలేకపోయాడు. ఆయన వాత్సల్యం మన మీద ఏమైంది? ఎడతెగక నిలిచింది. అలాగే నీ విషయాల్లో కూడా గుర్తెచ్చుకో. ఎన్నోసార్లు నువ్వు చచ్చిపోవలసిందనివి కదా, ఎన్నోసార్లు మరణం అయిపోవలసిందనివి కదా, కరోనాలో చచ్చిపోవలసిందనివి కదా. అందరికి వచ్చేసినాయి, మీకు తెలుసో తెలీదో కానీ మ్యాక్సిమం అందరికి వచ్చేసినాయి. కొంతమంది ఏదో పాపం అల్లం రసమో జీలకర్ర రసమో దాగి మొత్తానికి దేవుని కృపతో బతికిపోయారు, చిన్న వాడితోనే కదండి. పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయారు, మంచి దైవజనులు చనిపోయారు, మంచి పచ్చని కుటుంబాల్లో వారి భర్తలు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు కకావికలైపోయినాయి. పాపం ఎంత బాధ, ఎంత దుఃఖం. నా కరోనా సమయంలో నేను కూడా కరోనా వచ్చినప్పుడు కింద చర్చిలో ఆ కిటికీ దగ్గర కింద అక్కడ వేసుకున్నాను ఒక బెడ్షీట్. నాకు ఆహారం వచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. మీరు ఎవరు రాకండి చెప్పేశాను. మీరు నా ప్రభావం మీ మీద పడకూడదు, మీరు అందరు కింద ఉండండి చెప్పారు, ఇంట్లో ఉండండి చెప్పారు. అక్కడ కూర్చొని అందరికి వస్తుంది ప్రార్థన. ఫోన్లు వచ్చాయి నాకు, ఫోన్లు మా బాగాలేదండి. నాకు బాగాలేదని సంగతి కూడా తెలియదు కొంతమంది పాపం. వాళ్ళ కోసం అలాగే ప్రార్థన చేసాం. మన మీద వాస్తవం నిలిచింది, లేకపోతే ఏమైపోదాం? నశించిపోదాం, నాశనం అయిపోదాం, నిర్మూలమైపోదాం, లయమైపోదాం. దేవుడు ప్రేమ నిర్మూలన చేయలేదు. లూకాసు వార్త 1:79 చదవండి. మొదటి అధ్యాయం 79వ వచనం. అక్కడ రాయబడింది, ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. ఆయన మహావాత్సల్యం ఏం చేసిందో తెలుసా? పైనుండి మనకి అరుణోదయ దర్శనాన్ని ఇచ్చింది. ఏంటి ఆ దర్శనం? మెస్సయ్య రక్షకుడు మన కొరకే లోకానికి జన్మించాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు మన కొరకు. ఆ మహావాత్సల్యమే మన కొరకు ఆ కుమారుని పంపించింది. మూడవది ఆ 77వ వచనం, దానిలోనే ఉంది మరొక మాట. మన దేవుని మహావాత్సల్యం మన పాపములు ఏమయ్యాయి? క్షమించబడ్డాయి. ఆ ప్రభువే అవతరించిన ప్రభువే మన కొరకు సిలువలో బలి అయిపోయాడు. మనం శరీరమై ఉన్నాం, మనం బలి అయిపోవాలి. విసిరి వెళ్ళి మరలడానికి గాలి వలె ఉన్నాం మన జీవితాలు. కానీ మన జీవితాలు దేవుడు ఏం చేసుకున్నాడు? జ్ఞాపకము చేసుకున్నాడు. మట్టి వంటి మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. 53 యెషయాగ్రంథం 53వ అధ్యాయం. యెషయాగ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలేనిగా అదే మాట, మరణము నొందునట్లు తన ప్రాణాన్ని మన కొరకు ఏం చేశాడు? ఆయన దారపోసాడంట. ప్రాణం దారపోసాడు. చూసారండి, అనేకుల పాపాన్ని ఆయన భరించాడు. మన దోషాలు, మన పాపాలు ఆయన మీద వేసేసుకున్నాడు. పాపం మెరుగన ఆయన పాపముగా చేయబడ్డాడు. 53:11 కూడా ఉంది, 2వ లైన్ నుంచి. జనుల దోషమును భరించి అనేకుల్ని నిర్దోషులుగా చేశాడు. ఇస్కరియోతు యోధా అన్నాడు ఏమనో తెలుసా? పాపము లేని నిరపరాధిని నేను ఏం చేశాను? అప్పగించి పాపము చేస్తుంది. నిరపరాధి ఎందుకు అప్పగించబడ్డాడు? నిర్దోషి ఎందుకు అప్పగించబడ్డాడు? అనేకుల్ని ఏ దోషము లేని నిర్దోషి యేసు ప్రభు అప్పగించబడ్డాడు సిలువకి. ఎందుకో తెలుసా? దోషివైన నన్ను నిర్దోషులుగా చేయటానికి. ప్రభు నిర్దోషులుగా చేశాడు, పాపాలను క్షమించాడు.
3 విషయాలు చెప్పాను. ఆయన వాత్సల్యత మన మీద నిలిచి ఉంది. వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు మనల్ని నశింపజేయలేదు. పాపలమని చూచి, అయ్యో పాపంలో ఉన్నామని చూచి, కృంగిపోయామని చూచి మన మీద ప్రేమ, జాలి, దయ చూపించి నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన వాత్సల్యత మన మీద నిలిచి ఉంది. మన కొరకు దిగి వచ్చి అరుణోదయ దర్శనాన్ని ఇచ్చాడు. అంతేకాదు మన కొరకు దేవుడు తన వాత్సల్యం చొప్పున మన పాపాలు, దోషాలు ఆయన మీద వేసుకొని మనల్ని నిర్దోషులుగా చేశాడు. 4వది 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. ఏమండి, ఆయన ఎవరు? బహువాత్సల్యము గలవాడు కనుక మనుషుల చేతిలో పోటు కంటే ఆయన చేతిలో, దేవుని చేతిలో పోటు మంచిదని దేవుని చేతిలోకి వెళ్ళిపోయాడు దావీదు. అందువల్ల దావీదు నశించిపోయాడా? రక్షించబడ్డాడా? రక్షించబడ్డాడు. నీవు నేను కూడా దేవుని చేతుల్లోనికి రావటం వల్ల ఏమయ్యాని చెప్పండి? రక్షించబడ్డాం. 4 విషయాలు చెప్పాను. ఆయన వాత్సల్యత మన మీదకి నిలిచి ఉంది. 1. 2, పైనుండి మనకు అరుణోదయ దర్శనంగా ఆయనే మన కొరకు దిగొచ్చాడు. 3, ఆ మహావాత్సల్యం మన మీద చూపించి మన దోషాలు ఆయన మీద వేసుకొని అనేకుల పాపం భరించి, జనుల దోషాన్ని భరించి అనేకుల్ని నిర్దోషులుగా మార్చాడు. 4వది, నశించిపోవలసిన మనల్ని ఆయన చేతిలోకి వచ్చడం ద్వారా మనం ఏమయ్యాం? రక్షించబడ్డాం. అందుకే 41 కీర్తన తీయండి ఒకసారి. 41 కీర్తన 9వ వచనం చదవండి ఎవరైనా. నా పెదాలు మూసుకొనక మహాసమాజములో నేను నీతి సువార్తల సమాజం, నేను పెదాలు మూసుకోను. ఎందుకంటే నా పెదాలు మూసుకొనకుండా నీతి సువార్తను మహాసమాజంలో ప్రకటిస్తాను అంటున్నాడు. ఎందుకు అంటే అక్కడ రాయబడింది, నీ సత్యం, నీ రక్షణ నాకు నువ్వేం చేస్తావు? 10వ వచనం, వెల్లడి చేసావు నాకు. నువ్వు వెల్లడి చేసావు నాకు. నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ రక్షణకి ఇచ్చావు, దాన్ని వెల్లడి చేస్తున్నాను నేను. అంతేకాకుండా 11వ వచనం అంటున్నాడు, యెహోవా నీవు నీ వాత్సల్యం నాకు దూరం చేయవు. ఆయన వాత్సల్యమే ఆయన్ని రక్షించింది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే పెదాలు మూసుకోకుండా మహాసమాజంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఒక మాట చెప్పమంటారా? 40వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఆయన రక్షణని ప్రేమించేవారు ఏమంటారంటే, యెహోవా మహిమపరచబడును గాక అని చెప్పి నిత్యము చెప్పుకుంటూ ఆయన దేవుణ్ణి ఏం చేస్తారంట? ఆరాధిస్తారంట. ఆయన రక్షణను ప్రేమించే వారందరూ చెప్పుకొని ఆరాధిస్తారు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. ఆరాధించాలా? ప్రార్థించాలా? ఆదివారం కూడా వచ్చాయా, నాకు నా కొడుక్కి ఉద్యోగం ఇవ్వండి, నా కూతురికేమో ప్రమోషన్ ఇవ్వండి, లేకపోతే మా అబ్బాయిని పాస్ చేయండి అని అడగాల. ఏం చేయాలి? వర్షిప్ ది లార్డ్, దేవుడు స్తుతించటం, ఆరాధించటం. ఆరాధన అనేది ప్రధానమైంది. నీ జీవితంలో దేవుణ్ణి ఎక్కువ ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకు అర్హుడు, పూజ్యుడు. నీ జీవితంలో చేస్తున్న మేళ్ళని ఎందుకో తెలుసా? ఆరాధన కొరకే. నీకు మంచి బట్టలు ఇచ్చాడంటే నిన్ను ఆరాధిస్తావని, మంచి బిడ్డలు ఇచ్చేవాడంటే దేవుడు నిన్ను నువ్వు ఆ దేవుణ్ణి ఆరాధిస్తావని, మంచి బిల్డింగ్ ఇచ్చాడంటే దేవుడిని నువ్వు ఆరాధిస్తావని, మంచి బిజినెస్ ఇచ్చాడంటే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావని. అంతే తప్ప కూర్చుంటామని మౌనంగా సమాజంలో పెదాలు మూసుకుంటామని కాదు. చాలామంది ఆరాధన చేయడం సిగ్గుపడిపోతారు, తెగ సిగ్గుపడిపోతారు. ఫోటో దిగమంటే సిగ్గుపడిపోయినట్టు చాలామంది. ఫోటో దిగండి అమ్మంటే వదిలేండి అంటారు, సిగ్గుపడిపోతారు చాలామంది. ఆరాధన చేయడానికి కూడా చాలామంది సిగ్గుపడకూడదు. ఆరాధన మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ఎవరేమనుకుంటే నాకెందుకు, ఐ డోంట్ కేర్, నేను మాత్రం ప్రభుని ఏం చేస్తాను? ఆరాధిస్తాను. ఏంటి ఇవిడు ఎలా బాబాయ్ కేకలేసి ఆరాధించేస్తుంది అనుకుంటారేమని చాలామందికి బిడియం అనుకుంటాను. కానీ దేవుణ్ణే కదా ఆరాధిస్తున్నాం. దేవుణ్ణి ఆరాధించడం సిగ్గెందుకు? మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా, మనస్ఫూర్తిగా ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దావీదంట మందస్సు వెళ్తున్నప్పుడు మనస్ఫూర్తిగా తన్మయం చెంది మైమర్చిపోయి ఆరాధన చేస్తూ దేవుణ్ణి
డ్యాన్స్ చేస్తున్నాడంట, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని సంతోషిస్తున్నాడు దేవుళ్ళు. భార్య చూసి అతన్ని హీనపరిచిందంటే, ఒక పనికి మాల్లో డ్యాన్స్ వేసినట్టు వేస్త పెట్టి తనకు తెలియదు వేసినట్టు పాపం. తను అనుకోకుండా తన మనసు దేవుళ్ళో తన్మయం చెందింది. అలాగని మనం అందరం డ్యాన్స్ చేయమని చెప్పట్లే, మిమ్మల్ని ఆరాధన చేయాలి. ఎందుకంటే అసభ్యంగా ఉండేవి చేయకూడదు కదా. మనసులో ఆనందించి తన్మయం చెంది ఆరాధించు ఎక్కువసేపు. చాలామంది ఎక్కువసేపు ఆరాధిస్తారు, మంచిది. చాలామంది ఎక్కువసేపు దేవుని స్తుతిస్తారు, ఎక్కువసేపు ఇళ్లలో కూడా చక్కగా మోకాళ్ళ మీద ఉండి ఎక్కువసేపు దేవుని ఆరాధించుకుంటారు. ఎంత మంచి అలవాటు. రాజ్ ప్రకాష్ పాల్ ఎక్కువ ఆరాధిస్తాడు, మంచిది. దేవుణ్ణి ఎక్కువ ఆరాధిస్తే పరలోకంలో కూడా ఆరాధనే ఉంటుంది, ఇంకేముండదు. దేవుణ్ణి ఆరాధించడం, అందుకే ప్రతిదానికి ఆరాధన. ఇది భోజనం పెడితే దేవుడు, దేవానికి స్తోత్రం, తండ్రి ఆహారం ఇచ్చావు వందనాలు. టీ ఇస్తే నయనానికి స్తోత్రం, దీన్ని ఇచ్చావు వందనాలు. మంచి బట్టలు ఇస్తే దేవా ఇది ఇచ్చావు స్తోత్రాలు. అన్నిటికీ స్తోత్రమే. ఆరోగ్యం ఇస్తే దేవునికి స్తోత్రం చెప్పాలి. కాబట్టి మనం ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. రండి దేవుని స్తుతిద్దాం. రండి మోకాళ్ళ మీదకి రండి. దేవుని సన్నిధిలో మనం అంతా కలిసి, కింద ఉన్నవారు కూడా లేచిన రండి, కుర్చీల మీద ఉన్నవారు. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక అవకాశం మనకి ఇచ్చినందుకు దేవునికి ఎన్నో వందనాలు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. దేవుడు నిశ్చయంగా మనకి ఎలా ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు, ఇష్మాయిలుకు దేవుడు తోడై ఉన్నాడు, ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు, యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, మోషేకు దేవుడు తోడై ఉన్నాడు, యెహోషువకు, కాలేబుకు, ఇశ్రాయేలు ప్రజలకు, గిద్యోనుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు దేవుడు తోడై ఉంటాడో అనేక పాఠాలు మీకు చెప్తూ వచ్చాను. వీరందరికీ దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు, వారి జీవితాల పట్ల పాఠాలు ఏంటి మనకి, ఇవన్నీ క్రమముగా చెప్తా వస్తున్నాను దేవుని వాగ్దానం మీద. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు మనం విని గొప్ప మేలు పొందుదాం. ఈరోజు గత వారంలో సౌలుకు దేవుడు తోడై ఉండి విడిచిపెట్టేశాడు. ఏం చేశాడండి? విడిచిపెట్టాడు. చదువుతారా? 1 సమూయేలు 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి, సౌలునంట దేవుడు విడిచి ఎవరికి తోడైండడం ప్రారంభించాడంట? దావీదుకు దేవుడు తోడై ఉండటం ప్రారంభించాడు. సరే, సౌలుని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడో గత వారం 4 పాఠాలు మీకు నేను చెప్పడం జరిగింది. సరే, ఈరోజు నేను దావీదుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అండి, దావీదుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు చూడండి. అక్కడ రాయబడింది 12వ వచనం, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట సౌలు చూచాడంట. చూచి దావీదుకి సౌలు భయపడ్డాడంట. నిజమే, దేవుడు తోడై ఉన్న ప్రజలని చూచినప్పుడు లోకస్తులు భయపడతారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తోడై ఉన్న ప్రజల్ని లోకం చూచినప్పుడు లోకం వారికి ఏం చేస్తారు? భయపడతారు. ఎందుకు భయపడతారు? కారణం ఏంటి? ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడు. ఒకవేళ అలా దేవుడు తోడై ఉంటే, ఆ వ్యక్తికి తోడై ఉన్నప్పుడు వాళ్ళ పక్షంగా దేవుడు వస్తే మనం వారికి సరిపోమని భయపడతారు లోకం. అందుకే మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా, అయ్యా నా కుటుంబానికి, నా పిల్లలకి నువ్వు తోడై ఉండండి. నీ పిల్లలకి కానీ నీ కుటుంబానికి దేవుడు తోడై ఉంటే సాతాను కాదు, దయ్యాలు కాదు, లోకం కాదు, చెడుపు కాదు, చెల్లంగిలు కాదు, పిచాచులు కాదు, భూతాలు కాదు, ఎవరు ఏది మనకు చేయలేరు. ఒక నిమ్మకాయ కూడా పెట్టుకోవాల్సిన దగ్గర, అది నా దృఢమైన నమ్మకం. దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏది ఎవరికి భయపడాల్సిన పని లేదు.
ఎందుకో తెలుసా? దేవుడు తోడై ఉన్నప్పుడు దేవుని ప్రజలు, దేవుడు తోడై ఉండి వారికి భద్రత ఇస్తాడు, కాపుదల ఇస్తాడు. ఎందుకంటే గత వారం చెప్పాను, దేవుడు మనకు తోడై ఉండకపోతే శత్రువు మనల్ని ఏం చేసేవాడంట? మింగేసేవాడంట. నిన్ను నన్ను శత్రువు ఎప్పుడో మింగేసి ఉండేవాడు. దేవుడు మనకి తోడై ఉండుటను బట్టే మనం మింగివేయబడలేదు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఇలా చెప్తారా? యేసయ్యా, నాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. లేకపోతే నన్ను సాతాను ఎప్పుడో మింగేసి ఉండేవాడు. నాకు తోడై ఉన్నందుకు నీకు స్తోత్రం, వందనాలయ్యా. ఆమేన్. ఎంత మంచి ప్రార్థన! చిన్న ప్రార్థన అనుకుంటా, కానీ చిన్న ప్రార్థనలు గొప్ప బలాలు ఉంటాయి. ఏమండి, బైబిల్లో నెహెమ్యా గ్రంథంలో చిన్న ప్రార్థనలు 10 ప్రార్థనలు ఉన్నాయి. నెహెమ్యా గ్రంథంలో చిన్న ప్రార్థనలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 10 ప్రార్థనలు ఉన్నాయి. అది ఇన్స్టెంట్ ప్రేయర్ అంటారు. ఇన్స్టెంట్ అంటే ఏంటి? ఇన్స్టెంట్ కాఫీ ఎప్పుడన్నా విన్నారా? అర్థం ఏంటి చెప్పండి? ఇన్స్టెంట్ కాఫీ అంటే తెలుసు కదా మీకు, కొంతమంది తెలుసు. ఇన్స్టెంట్ కాఫీ అంటే ఏంటి చెప్పాలి? అప్పటికప్పుడు ఇలాగా పౌడర్ వేసి, పాలు మరిగిన పాలు ఉంటే ఇలా కలిపేసి, చింత షుగర్ వేసి ఇలాగ కలిపేసి తెచ్చి ఇచ్చేయండి ఇన్స్టెంట్ కాఫీ. నెహెమ్యా అంట రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు అడిగాడంట, ఏమయ్యా నువ్వు ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఇప్పుడు వెంటనే హృదయంలో నెహెమ్యా చిన్న ప్రార్థన చేశాడు. సందర్భం వచ్చింది కదా, చెప్తాను, ఆ మాట చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం చెప్పాలి, లేకపోతే బాగోదు. 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు ఎందుకు నీకేం కావాలని నువ్వు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, ఇప్పుడు మీరు ఇక్కడ ఏమనుకుంటారు? ఆకాశమందులో దేవునికి ప్రార్థన చేసి అనగానే అక్కడ నెహెమ్యా గారు రాజుగారు ముందు మోకాళ్ళు వేసేసి, దేవా ఈ రాజుగారు ఏదో అడుగుతున్నాడు, ఈయనకి నేను సమాధానం చెప్పాలి, సహాయం చేయండి అని ప్రార్థన చేశాడా? ఏం చేశాడు? ఏం చేయలే. ఇన్స్టెంట్ ప్రేయర్. వెంటనే ఎవరన్నా మిమ్మల్ని 4 గబగబా తిట్టేస్తారు కానీ వెంటనే చేస్తారా? ఎందుకు? చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన మనకి గొప్ప బలాన్ని ఇస్తాయి. చిన్న ప్రార్థనలకు మనం ఎప్పుడు చిన్న ప్రార్థనలని చిన్న చూపు. ఒకసారి నేను ప్రార్థన చేసినప్పుడు వాక్యం కూడా చిన్న ప్రార్థన చేస్తాను. యేసయ్యా వాక్యం చెప్తున్నాను అంటే వేస్తున్నాను. చిన్న ప్రార్థన నాకు బలయిస్తాను. చాలా మంది భక్తులు పైకి చిన్న ప్రార్థన చేస్తారు, లోపల పెద్ద ప్రార్థన చేస్తారు. ఇబ్రాహిం గారిని చూశాను, వాక్యం కొరకు ఆయన ప్రార్థన చేశాను. చిన్న ప్రార్థన అలా చేశాను. పరిశుద్ధుడా దాసుడు నిలబడుతున్నాడు, అందరితో మాట్లాడు, యేసు నామములో వేడుచున్నాము తండ్రి. జీవితంలో మనం ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలు నేర్చుకోవాలి. సరే, చిన్న ప్రార్థన మనం చిన్న ప్రార్థన చేశాం కదా, నిజంగా మనకు తోడై ఉన్నాడు దేవుడు, అందుకే మనం ఇలా ఉన్నాం. సరే, దేవుడు
దావీదు నీకు నాకు దేవుడు తోడై. ఒక మాట, దేవుడు దావీదుకి ఎందుకు తోడై ఉన్నాడు అని, దావీదుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? పాప కింద వాళ్ళు పాప పిల్లలు వాక్యం వినవట్లే, వాక్యం పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో చెప్తున్నారు పిల్లలు అలా చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. వారానికి ఒక్కరోజు భోజనం పెడితే ఎంత బలంగా ఉంటామో, వారానికి ఒక్కరోజు వాక్యం వినేవాళ్ళు కూడా అంతే బలంగా ఉంటారు. వారానికి ఒకరోజు భోజనం పెడితే ఎలా ఉంటారు చెప్పండి? అందుకే కనీసం వారానికి ఒక్కరోజు అయితే వాక్యం వినేవాళ్ళు వచ్చినప్పుడు, దేవుడు భద్రులకు వచ్చినప్పుడు పెద్దగా దేవుడు వాక్యాన్ని వినా. సో దావీదుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? 14 వచ్చి చూద్దామండి, చదవండి, అందరం కలిసి చూద్దాం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు దావీదుకి? కారణం ఏంటి? సుబుద్ధి. ఏంటండి దావీదుకి దేవుడు తోడు అంటానికి గల కారణం ఏంటి? సుబుద్ధి. మంచి బుద్ధి గలవాడు. ఒక్కసారి కూడా ఈ పాఠం చెప్పాను, గుర్తు. దావీదు సుబుద్ధి కలిగిన వాడు, అలాగే దావీదు ఉపకార బుద్ధి కలిగిన వాడు, దావీదు కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు అన్న 3 విషయాలు నేను చెప్పవచ్చు. ఈరోజు వేరే డిఫరెంట్గా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. 3 విషయాలు చదవండి. 18వ అధ్యాయంలోనే 5వ వచనం చదవండి. దావీదు సుబుద్ధి ఏంటో మీకు చెప్తాను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి ఏం చేశాడట? దావీదు గారిని సౌలు ఏ స్థలానికి పంపితే ఆ స్థలానికి వెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాడంట. మొన్న గాడ్సబెట్టి గ్యాదరింగ్ ఆ దేవుని కృపలో నాకు వాక్యం చెప్పడానికి అవకాశం. విశాఖపట్నం దేవుని సేవకుల గ్యాదరింగ్లో ఈ అంశాలు తీసుకుని దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసుకుని నేను సేవకులుగా మనం కూడా దేవుడు పంపిన స్థలాలకు వెళ్ళి సుబుద్ధి కలిగి నువ్వు ఎక్కడికి దేవుడు పంపాడు, ఏ స్థలానికి పంపాడు, అక్కడికి పోయి నువ్వేం చేస్తున్నావు, ఈ పని ఎలా ఉంది, ఇలాగా చాలా అంశాలు. అలాగా సుబుద్ధి కలిగి పని చేయడం ద్వారా దావీదు స్థితి ఎలా మారింది? ఈరోజు సేవకుడు కూడా తన స్థితి మారాలంటే సుబుద్ధి కలిగి దేవుడి పని ఎలా చేయాలి, దేవుడు కూడా మనల్ని ఎలా దీవిస్తాడు అనే అంశంలో చాలా విషయాలు చెప్తారు. చాలామంది ఆదరించబడ్డారు, మేలు పొందారు, సేవకులు చాలామంది సరి చేసుకున్నారు. సరే, ఈరోజు దీంట్లో నుండి మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా. సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. పంపిన స్థలాలకల్లా వెళ్ళి ఏం చేస్తాడట? పని చేసుకొని వచ్చాడు. ఏ పనైనా, ఏ స్థలంలోకి వెళ్ళినా, అది ఏ పని చెప్పినా ఆ పని ఎంతో చక్కగా, చాకచక్యంగా, నమ్మకత్వంతో, నైపుణ్యతతో చేసి వచ్చేవాడంట దావీదు. బయలు అవనస్తులు విన్నారా? అనండి. ఏ పనైనా ఆ పనిలో మనకి ఏముండాలంటే నిపుణత ఉండాలి. ఏముండాలి? ఉదాహరణ, వడ్రంగి పని చేసే వ్యక్తి ఉన్నాడండి. వడ్రంగి పని చేసే విషయంలో నిపుణత ఉండాలి. ఒకరోజు ఒక ఆయన్ని పిలిచి, అవయ్యా అలా వెళ్ళిపోతా ఉన్నాడు, పని లేనట్టుగా ఇలా నీరసంగా వెళ్తున్నాడు, ఇప్పుడు చూశాను, చెక్కలు ఉన్నాయి నా దగ్గర, బాబు ఒక కానుకలు పెట్టి చేయటం వచ్చా అన్నా. వచ్చాడు అన్నాడు. సరే చెయ్యన్న. చేసాడు. ఆ చేసిన కానుకలు పెట్టి చూస్తే నవ్వొస్తుంది.
కింద చూసారు కాళ్ళు పెట్టదే, దానికి రూపు లేదు, రేఖ లేదు, దానికి మూత లేదు. ఆ మూత ఉంటే ఆ మూతకి చిన్న మళ్ళీ చివరిలో సరిగ్గా పెట్టలు చేయలేవాడు. బాబు చక్కలనే చేసి పెట్టవా అంటే ఆ రోడ్డు వెళ్ళిపోతా ఉంటే చేశాడు. పనిలో నైపుణ్యత ఉండాలి. ఏముండాలి? పనిలో నైపుణ్యత ఉండాలి. ఈ మాట చదువుతారండి, మొదటి సమూయేలు గ్రంథం 22:14. మొదటి సమూయేలు గ్రంథం 22:14 చదవండి. అహీమెలకు క్షమించండి, సామెతలు 22:29 మాత్రం చదువుదాం. ఆ మాట 22:29 సామెతలు, ఆ మాట అసలు మాట అది. ఈ మాట బాగా వినండి. తన పనిలో నిపుణత గలవానిని నువ్వు చూచితివా? చూడండి, పనిలో ఏముండాలి? సేవకుడికి పనిలో నిపుణత ఉండాలి. లైవ్ పెట్టే వాళ్ళకి ఆ పనిలో నిపుణత ఉండాలి. చాపలేసే వాళ్ళకి ఆ పనిలో నిపుణత ఉండాలి. మైకులు పెట్టే వాళ్ళకి ఆ పనిలో నిపుణత ఉండాలి. మందిరాన్ని కడిగే వారికి ఆ పనిలో నిపుణత ఉండాలి. వాక్యం చెప్పేవారికి ఆ పనిలో నిపుణత ఉండాలి. నిపుణత గలవారిని నువ్వు చూచావా? నిపుణత అంటే చాకచక్యంగా, జ్ఞానంగా, మంచిగా, చక్కగా చేయటం. నిపుణత ఉండాలి పనిలో. ఆ నిపుణత గలవారిని చూచితివా? ఆ వ్యక్తి, ఆ నిపుణత గల వ్యక్తి అల్పులైన వారి ఎదుట కాదంట. ఎక్కడ నిలుస్తాడు? అది నిపుణత గల వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? రాజుల ముందుకెళ్తాడు, గనుల ముందుకెళ్తాడు. చూడండి, బాగా చదువుకున్నాడు, నిపుణతతో, జ్ఞానంతో, తెలివితో ఇలాగ చదవగానే పట్టేసేవాడు, జ్ఞాపకంలో పెట్టుకునేవాడు. వాడు మంచి 100కి 100 మార్కులు. మనం నిన్న 10th క్లాస్ రిజల్ట్లో ఒక అమ్మాయి, గుంటూరు అమ్మాయి, అక్కడ మరి 599 మార్కులు వచ్చినాయి. ఎన్ని మార్కులు? 599. అంటే ఎన్ని తగ్గినాయి? ఒకటే. మనకైతే 99 లెస్ అయిపోతే ఒకటి ఉంటుంది. 599. ఆ ఒక్క మార్క్ ఎక్కడ పోయిందని అడిగారు అందరూ. హిందీలో పోయిందంట. అసలు హిందీలో పోవు. హిందీలో 100కి 100 వస్తుంది. నేను అనుకున్న నాలంటే అమ్మాయి, నాకు హిందీ రాదు అసలు. హిందీలో నాకు 10th క్లాస్లో 17 మార్కులు వచ్చినాయి. ఎందుకంటే హిందీ నాకు రాదు అసలు. హిందీలో 99 మార్కులు వచ్చినట్టు కూడా పోయింది పాపం. లేకపోతే ఎన్ని వచ్చాయండి? 600 వచ్చాయి. అసలు 599 ఆల్ టైం రికార్డ్ అంట. ఎవరికి రాలే ఇంతవరకు ఆల్ టైం రికార్డ్. నిపుణత ఉండాలి. చదువుకుంటే చదువులో, పరిచయం చేస్తే పరిచయంలో, సేవ చేస్తే సేవలో, వ్యాపారం చేస్తే వ్యాపారంలో, ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో, ఏ పని చేస్తే ఆ పనిలో నీకేముండాలి? నిపుణత నేర్చుకోవాలి. ఇంకో విషయం చెప్పంటారా, నువ్వు చేస్తున్న పనిలో ఉండిపోకూడదు. అంచెలంచెలు పెద్ద పైకి వెళ్ళాలి. ఆ పనిలో ఉండిపోవడానికి ఇష్టపడకూడదు. ఆ పనిలో పైకి వెళ్ళడానికి ట్రై చేయాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిపుణత తెచ్చుకోవాలి. నువ్వు చేసే పనిలో జ్ఞానయుక్తంగా చేయాలి. ఇప్పుడు దేవుడు ఆ పనిలో నేనేం చేస్తాడు చెప్పండి? దీవిస్తాడు. సరే, నిపుణత గలవాడిగా తను పంపిన చోట్లకెల్లా పోయి పని చేస్తున్నాడు. నిపుణతతో పాటు తనకున్నది ఏంటో తెలుసా? నమ్మకత్వం. ఏంటండి? నమ్మకత్వం. ఇప్పుడు చదవండి, మొదటి సమూయేలు 22:14. అహీమెలకు అనే వ్యక్తి రాజు సౌలుతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని? అయ్యా, రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్త అయి, నీ నగరంలో ఘనత వహించిన వాడై, ఆ ఘనత వహించిన వాడైన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరున్నారు? ఎవరు లేరు అని అర్థం. ఏంటంట? ఎవరు లేరు. దేనిలో? అయ్యా రాజా, నీ దగ్గర పనిచేసే వారిలో దావీదు వంటి నమ్మకస్తుడు కానీ, ఆలోచనకర్త కానీ,
ఘనత వహించిన వాడు కానీ దావీదు వంటి వాడు ఎవడు కూడా లేడు. నిజమే, లేడండి. అందుకే దావీదు ఎక్కడికి వెళ్ళినా పని చాలా నమ్మకంగా చేసేవాడు. దేవుడు మోషేని గురించి ఏమన్నాడో తెలుసా? హెబ్రీ పత్రిక 3:2లో నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12:7లో కూడా చెప్పాడు, మోషే నా ఇల్లంతటిలో కూడా ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. మనం కూడా ఎలా ఉండాలి? సుబుద్ధి అంటే అదే, నమ్మకంగా ఉండడం దేవుల్లో, దేవుని మార్గాల్లో, దేవుని భక్తిలో గొప్ప నమ్మకత్వం కనుబరచటం. చాలామందికి భక్తి ఉంటుంది కానీ ఆత్మీయత ఉండదు. భక్తికి ఆత్మీయత ఉండాలి. కేవలం భక్తి, ఇప్పుడు చూడండి లోకస్తులు కూడా భక్తి ఉండదు. వాళ్ళు కూడా పొద్దున్న తలకు స్నానం చేసి తడి కూడా కట్టేసుకొని ఆ గుడి చుట్టూ తిరుగుతారు, మంత్రాలన్నీ చదువుతారు, గంట కొడతారు, పువ్వులు వేస్తారు, కొబ్బరికాయ కొడతారు, అట్టిపడి పెడతారు, శ్లోకాలన్నీ చేస్తారు. పాపోహం పాపకర్మహం పాప సంభవం అని చెప్పి శ్లోకాలు చదువుతారు. ఇవన్నీ చేసేటప్పటికి ఇంచుమించుగా వాళ్ళకి గంటన్నర పడుద్ది. మనం ఏమో ప్రార్థన చేయమంటే 10 నిమిషాలు కూడా ఇంట్లో పట్టుమని పావు గంట కూడా ప్రార్థన చేయ మోకాళ్ళేసి. హిందువులుగా ఉన్నప్పుడు అన్ని పూజలు చేసేవాళ్ళం, వ్రతాల్లో కూర్చునేవాళ్ళం. సత్యనారాయణ వ్రతం, శ్రీనివాస వ్రతం, త్రినాథ వ్రతం, ఈ వ్రతం ఆ వ్రతం, ఏమండి వరలక్ష్మి పూజలు, ఇంకేం పూజలు, ఇంకా కుంభాభిషేకమా, లింగాభిషేకం, కుంభాభిషేకం, ఈ అభిషేకం ఆ అభిషేకం, ఏమండి ఇవన్నీ చేసి 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 అలసిపోయారు బాబు. అప్పుడు ఉన్నప్పుడు అలా అలసిపోయేవాళ్ళం. ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఒక నమ్మకత్వంతో ఉండాలి. ఆత్మీయతలో నమ్మకత్వం కలిగిన వారిని ఒక తరం ఉందంట, ఒక తరం. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే గురునానక్ వాళ్ళు చక్కగా నిష్టగా చేస్తారు. కొంతమంది అయితే చెప్పులు వేసుకోరంట, ఎందుకు చెప్పులు వేసుకోరంటే చెప్పులు వేసుకోరంటే చెప్పులు కింద చీమలు పడుతుంది, భక్తి నిజంగా మనకు భక్తి ఉండదు అసలు. పట్టుకొని దేవుని సందులో చక్కగా రాలేం, కూర్చోలేం, భక్తి వెళ్ళలేం, దేవుని సందులో ఉండలేం. ఎంత పరిగెడతామో, ఎంత త్వరగా వెళ్ళిపోదామా అనిపిస్తుంది. భక్తి ఉండదు మనకి. ఎంత భక్తిని కనబరుస్తాం, అంత జీవించబడతాం. మనస్సులు కూడా ఎంత భక్తి కలిగి కనబరుస్తాం, అంత జీవించబడతాం. భక్తిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు ఆత్మీయతను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నమ్మకత్వం కలిగి ఆత్మీయంగా జీవించు. ఆరాధించుట్లో నమ్మకత్వం కలిగి ఉండు. ప్రతి ఆదివారం ఆరాధించు దేవుని. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. దేవుని ప్రార్థించటంలో ప్రతిరోజు ప్రార్థన చేయను. వ్యక్తిగతంగా నేను శుక్రవారం చెప్పాను, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి దినం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేయి. ప్రార్థించుట్లో నమ్మకస్తుడిగా ఉండు. పరిచర్య చేయట్లో నమ్మకస్తుడిగా ఉండు. దేవునికి ఇచ్చుటలో నమ్మకస్తుడిగా ఉండు. దేవుణ్ణి సేవించే విషయంలో నమ్మకంగా దేవుణ్ణి సేవించు. సువార్త పని చేయటంలో, ఒక ఆత్మను రక్షించుట్లో, ఒక వ్యక్తిని దేవుని మందిరం నడిపించుట్లో నమ్మకస్తురాలిగా ఉంటే నువ్వు దీవించబడతావు. కీర్తన 101:6 అందరం చదువుదామండి. 101 కీర్తన తీయండి. 101 కీర్తన 101 తీయండి అందరూ. ఆరో వచనం,
నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరిని కనిపెడుతున్నాడు దేవుడు? నమ్మకస్తుల్ని. ఎందుకంట నా యొద్ద నివసించాలని. నమ్మకస్తులు కావాలి ఆయనకి. అలాంటి వాళ్ళు ఆయనకి పరిచారకులు అవుతారంట. మోసం చేసేవాడు నా ఇంట నివసింపరాదు. దొంగ బుద్ధి కలిగినోడు, మోస బుద్ధి కలిగినోడు, మత్సరం కలిగినోడు నా ఇంట నివసించకూడదు. అలాంటి కావాలి దేవునికి. దేవుని ఇంట్లో ఎవరు ఉండాలి? నమ్మకస్తులు. దేవుని యొద్ద నివసించాలంటే మనం నమ్మకస్తులైన వారు మనకి కావాలని దేవుడు అంట కనిపెడుతున్నాడంట. లోకంలో నిన్ను దేవుడు ప్రేమించింది ఎందుకో తెలుసా? నమ్మకస్తుడిగా ఉంటావనే. నమ్మకస్తుడిగా ఉండవు. ఆనాడు దావీదు సుబుద్ధి అంటే ఏంటంటే చెప్పిన ప్రతి పని కూడా నమ్మకంగా చేసేవాడు. అదే ఆయనలో ఉన్న సుబుద్ధి. అలాంటి వాళ్ళే దేవునికి ఇష్టం. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కూడా కలుగుతాయి. ఎంతవరకు నమ్మకంగా ఉండమంటావయ్యా అని యేసయ్యని అడిగితే చెప్తాడు, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎంతవరకు? మరణం వరకు. ఎలా ఉండాలి? నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటే నేను నిన్ను దీవిస్తాను. రెండవ నిర్వచనం చెప్తాను. సుబుద్ధి అంటే ఏంటి? దావీదు సుబుద్ధి. దావీదును సౌలు తరమడం మొదలుపెట్టాడు. ఎందుకు తరుముతున్నాడంటే ఏం చేయలే నేరం. గొల్లియాతును చంపాడు. గొల్లియాతును దావీదు చంపటం నేరమా? మంచిదా? మేలా? కీడా? మేలే. మంచిదా చెడ్డదా? మంచిదే. సౌలు రాజు పరువు నిలబెట్టాడు. చిన్న బాలుడు వెళ్ళి చంపొచ్చాడు గొలియాతును. అందరూ అన్నారంట, స్త్రీలందరూ ఇలాంటి వాళ్ళు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. హెచ్చు అనేది, ఘనత అనేది, పొగడత అనేది దేవుడిస్తే వస్తలు అంత లేదు. కొంతమందికి మెండుగా ఘనత వస్తుంది, కొంతమంది తక్కువ వస్తుంది. ఆ సమయంలో సౌలు అసూయ పెట్టుకున్నాడు దావీదు మీద. అప్పటి నుంచి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. విషపు చూపు నిలిపాడంట. విషపు చూపు నిలిపి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకరోజు పోయిన వారం చెప్పాను కదా, చక్కగా వాయిద్యం వాయిస్తూ ఉంటే దెయ్యం పట్టిందని అతని కోసం ఈటి ఇస్తున్నాడు 2 సార్లు తప్పించుకున్నాడంట. అయితే దావీదు జీవితంలో ఇలాగా ఇబ్బంది పెట్టి తరుముతూ ఉంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఒకరోజు సౌలే దావీదుకు దొరికాడంట. 24వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో 10వ వచనం వరకు 8 నుంచి 10 వచనాలు మనం చదివితే అక్కడ దావీదు చేతికి సౌలు చిక్కాడంట. మనం ఏం చేస్తాం చెప్పండి? శత్రువు చిక్కితే దొరికాడ్రా బాబు అని 2 దెబ్బలు వేసేస్తాం కదండి. భలే దొరికాడ్రా, ఇంతవరకు దొరకలేదు, ఇదే టైము, నా రివెంజ్ తీర్చేసుకుంటారని చెప్పి రివెంజ్ తీర్చుకుంటారు. ఒకవేళ ఎవరైనా మనం లేదని అన్నారనుకోండి, ఏదో సందర్భం వచ్చింది, వాళ్ళు పెట్టాలి, ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా మనం పెడతాము, రివెంజ్ తీర్చేస్తాం. అది దావీదు సౌలు చేతికి దొరికితే అతని చొక్కా అంచు కత్తిరించి అది జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడంట. పక్కనాడు అన్న దొరికాడు, చంపేద్దామా? వద్దు. దేవుని చేత రాజుగా అభిషేకించబడ్డాడు, అతను చంపకూడదు. వెళ్ళిపోయి తెల్లవారి అవతల కొండ మీద నిలబడి, రాజా, సౌలు రాజా, ఇదిగో రాత్రి నువ్వు దొరికావు నాకు, కానీ నేను నిన్ను చంపలే, చూడు ఇగో నీ వస్త్రపు చెంగు ఇదిగో నా దగ్గర ఉంది అని చెప్పాడంట. చెప్పగానే నైనా సౌలా అని ఓ మంచి మాటలు 4 మాటలు మాట్లాడాడు. అప్పుడు అది మామూలే విషయమేనండి. బాగా పాపం దావీదు సుబుద్ధి గలవాడు అంటానికి ఇదొక నిర్వచనం. ఎంత బాధించినా అతనికి హాని చేయకుండా అతని ఎడల దీర్ఘశాంతం చూపించాడండి. దేవునికి అప్పచెప్పేశాడు.
యుద్ధరంగంలో ఒక్కసారి సౌలు ముగ్గురు కొడుకులు చనిపోయారు. తర్వాత 30 అధ్యాయం చివరిలోకి వెళ్ళేటప్పటికి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదవండి. సుబుద్ధి అంటే ఏంటంటే ఇదే, ఒకని సుబుద్ధి వారికి ఏమిస్తుంది? దీర్ఘశాంతం ఇస్తుందంట. అతను సుబుద్ధి గలవాడు కాబట్టి అంత హింసించినా, అంత వేధించినా, అంత బాధించినా సౌలుని ఓర్చుకుంటూ దీర్ఘశాంతం చూపిస్తా వచ్చాడు. చంపలే. కీర్తన 57వ అధ్యాయంలో యాపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణు చూచాను దేవా అని ప్రార్థిస్తాడు సౌలు తరుముతున్నప్పుడు. కాబట్టి మన జీవితంలో సుబుద్ధి, దావీదు సుబుద్ధి ఏంటో తెలుసా? తనకి కీడు చేసే వ్యక్తి ఎంత తరుముతూ వచ్చినా, తనకు దొరికినా చంపకుండా అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు తప్ప అతనికి నష్టం చేయలే. మన జీవితంలో కూడా సుబుద్ధి ఏంటో తెలుసా? దేవుని కొరకు, దేవుని ప్రజలుగా కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, మన హాని చేసేవారు, కీడు చేసేవారు, దూషించేవారు, అవమానించేవారు, బాధించేవారు మన చుట్టూ నిండిపోయినా మనం దీర్ఘశాంతం కలిగి వారి జోలికి పోకుండా మన పని మనం చేసుకొని పోవటమే సుబుద్ధి కలిగి ఉండటం. ఇంతే, మన పని మనం చేసుకొని పోవాలంతే. వారితో పోట్లాడకుండా కూర్చోవద్దు, వారితో విరోధం పెట్టుకోవద్దు, వారితో నువ్వు గొడవలు పెట్టుకోవద్దు. దేవునికి అప్పచెప్పు. దేవుడు ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. మూడోది సుబుద్ధి అంటే ఏంటో తెలుసా? దయ చూపించటం. దావీదు సుబుద్ధి ఏంటి చెప్పంటారు? చివరి మాట చెప్తాను, గబగబా చెప్పేస్తాను, వినండి. దావీదు రాజు అయ్యాడు 2వ సమూయేలు గ్రంథంలో. హెబ్రోన్ వాళ్ళు వచ్చారు, ఆ ప్రాంతాల్లో ఉన్న యూదా ప్రజలు వచ్చారు, ముందు తర్వాత హెబ్రోన్ వారు వచ్చారు. మొత్తం కలిపి వాళ్ళందరికీ రాజు అయ్యాడు. 11 గోత్రాల వారికి, 12 గోత్రాల వారికి రాజు అయి 40 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు. రాజు అయిన తర్వాత రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందంట. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, మనం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో మనకు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే, నేను రాజుగారి, సౌలు రాజుగారి కుటుంబంలో నేను దయ చూపడానికి ఎవరైనా కలరా అని అడిగాడంట. ఉపకారం చేయటానికి, దయ చూపడానికి. ఎందుకంటే దేవుడు నాకు దయ చూపాడు, నేను కూడా అలా వారికి దయ చూపేటట్టు, ఉపకారం చేసేటట్టు ఎవరైనా ఉన్నారా అంటే ఒక ఆయన ఉన్నాడంట. బాబు ఉన్నారండి ఒక ఆయన. ఎవరు అంటే యోనాతాను కొడుకు మెఫీబోషెత్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎక్కడున్నాడంటే లోదేబారులో, అమ్మీయేలు ఇంటికాడ ఆ లోదేబార్ అనే ప్రాంతంలో ఉన్నాడంటే ఆ వ్యక్తిని తీసుకొని రండి. ఆ వ్యక్తి భయపడిపోయి వచ్చాడు, చంపేస్తాడేమో. ఎందుకంటే దావీదును సౌలు ఎంతో ఇబ్బంది పెట్టాడు కదా, భయపడుతూ వచ్చాడు. మెఫీబోషెత్ భయపడద్దు, నేను నీకు మేలు చేయడానికి పిలిచాను, నువ్వు నా దగ్గరే ఉండు, రాజుగారు తినే భోజనం తిను, రాజుగారి బల దగ్గరే ఉండు, నాతో పాటు జీవితకాలం అంతా నువ్వు ఉండాలని చెప్పి దయ చూపించి రాజుగారి బల దగ్గరే కుంటుగాళ్ళ కలిగినటువంటి మెఫీబోషెత్ని పెట్టుకున్నాడంట. కష్టపడలేడు, ఆస్తులు లేవు, పేదరికం, ఎక్కడో లోదీబార్ ఇంటికాడ ఎవరి మీద ఆధారపడి ఉంటున్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సౌలు మనమడు యోనాతాను కుమారుడని దయ చూపించాడంట. బాగా వినండి, దావీదు సుబుద్ధి ఏంటో తెలుసా? దయ చూపించటం. సామెతలు 13:15. సామెతలు 13:15 త్వరగా చదవాలి, అయిపోయింది టైం. చివరి మాట ఇది. సుబుద్ధి దయను సంపాదించును. చూసారా, సుబుద్ధి అంట మన జీవితాల్లో దయనిస్తుందంట, దయను సంపాదించి పెడుతుంది. సుబుద్ధి దయ పుట్టిస్తుంది. నిజమే, చాలామంది ధనం ఉంటుంది కానీ ఎవరికి మీద దయ పుట్టదు. ఎవరి మీద ధనం ఉంటుంది కానీ దయ పుట్టదు ఎవరి మీద. పేదవాళ్ళకి ఏదో చేద్దామనే ఆలోచన ఉండదు, ఇంత ఆహారం పెట్టాలని ఆలోచన ఉండదు. మనం తిన్నాం కదా, మరి పక్కవాళ్ళు తిన్నారో లేదో వాళ్ళకి ఇంత పెడదాం అనే ఆలోచన ఉండదు. దిక్కులేని వారిని చూసినప్పుడు జాలి రాదు, కనికరం రాదు. నిజంగా దావీదు సుబుద్ధి ఏంటో తెలుసా? దేవుడు నాకు దయ చూపించాడు కాబట్టి నేను కూడా ఇతరుల మీద ఏం చూపించాలి? దయ చూపించాలి. దయగల వారి మీద దేవుడు ఏం చూపిస్తాడు? ఇంకా దయ చూపిస్తాడు. నువ్వు దయ చూపిస్తే ఇంకా దేవుడి మీద, నీ మీద దయ. దావీదు సుబుద్ధి ఏంటో తెలుసా?
దయ చూపించటం. 3 విషయాలు చెప్పాను. దావీదు సుబుద్ధి ఏంటి చెప్పండి? నమ్మకత్వం కలిగి ఉండటం. రెండవది, దావీదు సుబుద్ధి ఏంటి చెప్పండి? ఎంత కష్టపెట్టేవారినైనా, బాధ పెట్టేవారినైనా, లేకపోతే శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా దీర్ఘశాంతం కలిగి ఉండడం. దావీదు సుబుద్ధి ఏంటంటే ఉపకారం, దయ చూపించే మనస్సు కలిగి దయ చూపించటం. అందుకే దావీదుకు దేవుడు తోడై ఉన్నాడండి. అందుకే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడని సౌలు గొప్ప రాజే దావీదుకి భయపడిపోయాడండి. దావీదుకు దేవుడు తోడైనప్పుడు దావీదుని దేవుడు గొప్ప ఘనతకు యోగ్యుడిగా దేవుడు చేశాడండి. కాబట్టి మీరు కూడా సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ఏం చేయాలి? ప్రవర్తిస్తే దేవుడు మీకు కూడా ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. రండి ప్రార్థన చేసుకుందాం. నైనా మాకు కూడా సుబుద్ధి ఇవ్వండి అని ప్రార్థన చేయండి. దేవుడు మీకు కృప చూపిస్తాడు. దేవుడు మిమ్మను కనికరిస్తాడు. దేవుడు మీ మీద కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. కళ్ళు మూసుకోండి, మోకరించండి. అందరూ కళ్ళు మూసుకోండి. పిల్లలు ఒక్కళ్ళు కూడా కళ్ళు తెరవడానికి వీల్లేదు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. అందరూ మోకాళ్ళు పెట్టుకురండి. నేను మోకాళ్ళు పెట్టుకురండి. వచ్చి ప్రార్థించండి. తనలో పాలు పొందే వరకు కొరకై ప్రార్థన చేసుకుంటే మా సోదరుడు బెంజమిన్ ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడైన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. హెచ్చరికల ప్రభావం మాకు అనుగ్రహించారు. దేవా మీకు వందనాలు. దావీదుకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అనే కారణం ప్రభా మీ దాసుల ద్వారా 3 విషయాలు తెలియజేశారు. దావీదులో సుబుద్ధి ఉంది ప్రభా. అటువంటి సుబుద్ధి ప్రభా మేము కూడా నైనా కలిగి లోకంలో ప్రభా జీవించడానికి సహాయం చేయండి. దావీదులో ప్రభా నమ్మకస్తుడు ప్రభా. అయినా అటువంటి నమ్మకస్తులుగా తను మేము ఈ లోకంలో మేము జీవించేవారుగా ప్రభా, ప్రతి విషయంలో నమ్మకం కలిగి జీవించడానికి మోషే వలె ప్రభా మాకు దయచేయండి తండ్రి. మీకు వందనాలు. దావీదునైనా సుబుద్ధి కలిగి ప్రభా అయినా మెఫీబోషెతు మీద దయ చూపించాడు ప్రభా. ఆ దయాగుణం ప్రభా, ఉపకార బుద్ధి ప్రభా మీరు మాకు కూడా దయచేయండి. దేవా దావీదు ప్రభా దీర్ఘశాంతం చూపించాడు ప్రభా. శత్రువుడు ఎడల ప్రభా దీర్ఘశాంతం కలిగి జీవించాడు తండ్రి. మాలో కూడా అటువంటి యొక్క లక్షణం ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. చెప్పబడిన మాటలనైనా మంచి నేలపడే విత్తనం వల్లనైనా 30 60 100 నీ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ పరిశీలించుకొని పరీక్షించుకొని మీ బలలో యోగ్యంగా పాల్పొందే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.